కపుల్లో ఎవరైనా ఒకళ్ళు కలిసి సంసారం చేయకపోతే, అలాగని డివోర్స్ కూడా ఇవ్వను అని అలానే కూర్చొని ఉంటే, అలాంటి టైంలో వన్ సైడెడ్ డివోర్స్ తీసుకోవడం పాసిబుల్ అయినా సార్ అని నాకు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారండి. ఇది చాలా ఇంపార్టెంట్ రీల్, ఇప్పుడే సేవ్ చేసుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే జనరల్లీ ఫస్ట్ డేట్ లో ఫ్యామిలీ కోర్ట్ ఆపోజిట్ పార్టీకి కూడా ఫలానా డేట్ రోజు మీరు నా ముందుకి వచ్చి పర్సనల్ గా లేదా ఎవరైనా అడ్వకేట్ ద్వారా రండి అని ఒక నోటీస్ ఇష్యూ చేస్తుంది. కోర్ట్ సమన్స్ సర్వ్ అయిపోయాక నోటీస్ సర్వ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అపోజిట్ పార్టీ కోర్టు ముందుకి రాలే, తమకు తాము రాలే, లేదా లాయర్ ద్వారా కూడా రాకపోతే, అలాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీ కోర్ట్ అండర్ ఆర్డర్ 9 రూల్ 6 సివిల్ ప్రొసీజర్ కోడ్ వాళ్లకు ఎక్స్ పార్టీ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చే పవర్ ఉంటుంది. అండ్ ఏదైతే జడ్జిమెంట్ ఆర్ డిగ్రీ పాస్ అవుతుందో అది కూడా ఎక్స్ పార్ట్ అవుతుంది. అలాగే ఎప్పటి వరకైతే సుపీరియర్ కోర్ట్ ఆర్ సేమ్ కోర్ట్ ఆ జడ్జిమెంట్ ఆర్ డిగ్రీని సెట్ ఎసైడ్ చేయదో అప్పటి వరకు జడ్జిమెంట్ ఆర్ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అందుకే లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.